ఎవరి పేరులోనైనా ఎస్హెచ్ అనే అక్షరంతో ప్రొనౌన్సియేషన్ గనక చివరగా వస్తే రమేష్, సురేష్, నగేష్, కామేష్ ఇలా ఎస్హెచ్ అనే పేరుతో మనకు ఎండ్ అయినా కూడా వీళ్ళ జీవితం ఎప్పుడైనా కూడా గమనించండి. మీరు ఒక బాండ్ పేపర్ తీసుకురండి, నేను రాసిచ్చి సంతకం పెడతాను. వీరు ఎప్పుడు కూడా కష్టాలలోనే ఉంటారు. ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు. ఎప్పుడు ఎవ్రీథింగ్ డబ్బు విషయంలో వీళ్ళకున్నటువంటి కష్టాలు ఇంకొకరికి ఉండవండి. వాళ్ళకొచ్చేది 20,000 శాలరీ, వాళ్ళు ఖర్చు పెట్టేది 30,000 రూపాయలు ఖర్చు. ప్రతిదీ అనవసరమే ఏం ఖర్చు ఉండదు, అన్ని అవసరమైనటువంటి ఖర్చులే. అసలు నా లైఫ్ ఎందుకు ఇట్లా భగవంతుడు నన్ను ఎందుకు ఇట్లా పరీక్షిస్తున్నాడు? అసలు పుడితే గొప్పింట్లోనైనా పుట్టించినా బాగుండు, లేదంటే ఏమి లేని వాళ్ళ ఇంట్లో పుట్టించినా మంచిగుండు, కానీ మధ్యతరగతి కుటుంబంలో ఎందుకు పుట్టించామని వాళ్ళు విపరీతమైనటువంటి బాధపడుతుంటారండి. ఎస్హెచ్ అనే పేరు అంటే పేరులో ఎస్హెచ్ అనే అక్షరంతో కనుక డెడ్ ఎండ్ అయితే లైఫ్ అంతా కూడా శూన్యం అయిపోతుందండి. మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని ఏదో చేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఇంటెన్షన్ కాదు. సమస్య నేను నా 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యకు పరిష్కారం లేకుండా భూమండలం అయితే ఉండదండి. ఎక్కడో ఒక కాడు ఉంటుంది. ప్రతి వాళ్ళకి మంచి జరుగుతుందండి. మనకు అడవిలో ముళ్ళున్నాయి, ఆ ముళ్ళు శుభ్రం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సింపుల్ టెక్నిక్, లాజిక్, మనం కాళ్ళకు చెప్పులు వేసుకొని నడిస్తే సరిపోతుంది. అంతేనండి. మనం చేసే ప్రతి పనిలో విజయం కలగాలంటే ఏదైనా ఒక చిన్న లాజిక్ని పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయండి. అందుకే ఎవరు కూడా ఎస్హెచ్ అనే పేరుతో ఎండైనటువంటి వారు కష్టపడడం, సంపాదించుకోవడం, తినడం బట్టా పొట్ట అన్నట్టుగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏ యొక్క డబ్బు సేవింగ్స్ అని ఉండదు. మీదికెళ్ళి అప్పులు అప్పులు అప్పులు, రుణబాధలు రుణబాధలు రుణబాధలు. ఆ రుణబాధల నుంచి బయటపడాలి అంటే 2026 సంవత్సరంలో ఖచ్చితంగా మీరు నన్ను ఒకసారి పర్సనల్గా ఫోన్లోనైనా లేదంటే డైరెక్ట్గా నైనా సంప్రదించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం 100కి 200% నేను ఇవ్వబోతున్నాను.